పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఈ ఫ్యాక్షన్ అనేది తగ్గించి కలుద్దాం అన్న స్టెప్ మీరే ముందు తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో. కానీ అంతకు ముందు ఎప్పుడు అనిపించలేదా ఇవన్నీ ఎందుకు అని? లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు కూడా వచ్చింది, సపోర్ట్ కూడా వచ్చింది, అక్కడి నుంచి కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆ బలంతో ముందుకెళ్ళి అలాగే ఎర్రగెల్ల పుల్లారెడ్డి గారితో కూడా కలిసి మీరు ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్షన్ ని తగ్గించడానికి మీరు ముందు అడిగేశారనే చెప్పొచ్చా? చూడండి, ఫ్యాక్షన్ చేయాలనే అసలు ఆలోచన ఎవరికి ఈ నాకే కాదు, నాకు తెలిసి ఏ నాయకుడు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఫ్యాక్షన్ చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. గతంలో ప్రజలకి ఫ్యాక్షన్ లీడర్లు అంటే ఒక క్రేజ్ ఉండేది, ఒక హీరోయిజం గా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు. ఇంతకుముందు మీడియా అంత లేదు, అవేర్నెస్. ఇప్పుడు మీడియా అవేర్నెస్ పెరిగింది, పిల్లలందరినీ కూడా చదివించే వేలో వెళ్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఫ్యాక్షన్ అనేది యాక్సెప్ట్ చేయరు. అది ఒక న్యూసెన్స్ కింద చూస్తున్నారు. ఇప్పుడు ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయాలనే ఆలోచన ఎవరికి లేకపోయినా కూడా, కానీ ఏదైతే ఆ వర్గం ఉంటది, వర్గపోరు ఉంటది కదా, ఆ వర్గాలని అందరిని కలిపే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఎక్కడైతే అవసరం ఉందో వర్గాలను మేము ఎక్కడ కూడా వాళ్ళని కాంప్రమైజ్ కామని చెప్పము. అది మాకు బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే చాలా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకొని ఉంటారు, వాళ్ళు ఆస్తి నష్టం జరిగింటది. మేము అధికారంలో లేనప్పుడు చాలా మంది ఊరు వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి. సో చాలా వరకు డ్యామేజ్ అయింది. కాబట్టి నిజంగా బాగా ఇబ్బంది పడిన కుటుంబాలను అయితే కాంప్రమైజ్ కామని మేము ఎక్కడ కూడా చెప్పలేము కూడా. కానీ కొంతమందిని తీసుకోవడానికి అవకాశం కూడా ఎందుకు, మనం ఇప్పుడు మీరు ఇరగల రాంపుల్లారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఇదే అన్నారు కాబట్టి, రాజకీయాలు ఇప్పుడు అట్లా లేవు. మేము ఎంత ఇది చేయాలన్నా పార్టీలు ఆ విధంగా లేవు ఇప్పుడు. అండ్ ఇది ఎప్పుడో గతంలో జరిగినవి. ఇప్పుడు ఆ వర్గపోరు తగ్గించాలన్నా, మేము గెలవాలన్నా, మేము గెలిచి బిగ్గర్ పిక్చర్ చూస్తున్నాము. ఇప్పుడు ఈయనను కలుపుకోవడం వల్ల నాకేం థ్రెట్ లేదు, లేకపోతే ఈయన కలుపుకోవడం వల్ల నన్ను కలుపుకోవడం వల్ల ఆయనకేం థ్రెట్ లేదు. మా ఇద్దరికి కామన్ ఇది, మేము గెలవాలా, వాళ్ళు ఓడిపోవాలా. ఎందుకంటే వాళ్ళ వల్ల వీళ్ళు నష్టపోయినారు, ఇరగల రాంపుల్లారెడ్డి వాళ్ళు నష్టపోయినారు. సో ఆ బిగ్గర్ పిక్చర్ చూస్తున్నామే తప్ప నువ్వేంటి మాతో కలిసేది, నేనేంటి నీతో కలిసేది అనే ఆలోచనలు ఇప్పుడు ఎవరు కూడా లేరు. మారిపోయింది, సిచ్యువేషన్స్ మారిపోయినాయి. బట్ కొన్ని చోట్ల మాత్రం కాంప్రమైజ్ కామని మేము చెప్పలేము. మా మీద పార్టీ ఎంత ప్రెజర్ పెట్టినా కూడా కొంతమందితో మేము కలవలేము, కొంతమంది యాక్సెప్ట్ చేయరు అది. సో ఇంకా వర్గపోరు ఉంది. డెఫినెట్ ఫ్యాక్షన్ అయితే లేదు, కానీ అంటే చంపుకోవడాలు అట్లా ఎదురు పడితే చంపుకోవడాలు ఫ్యాక్షన్స్ లేవు. కానీ వర్గపోరు అయితే ఉంది. ఆ వర్గపోరుని మాత్రం డెఫినెట్ గా మా వర్గానికి ఎటువంటి వాళ్ళు గట్టిగా ఒకటి నమ్ముతారో దాన్ని బట్టి మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది. కానీ మీ ఫాలోవర్స్ కానీ మీకు దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా మీకు మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రాంపుల్లారెడ్డి గారికి మీరు మినిస్టర్ అయితే వాళ్ళు మీకు సహాయం చేశారు కాబట్టి, ఎలక్షన్స్ టైంలో పరస్పర సహాయం చేసుకున్నారు కాబట్టి, ఒకవేళ మీకు మినిస్ట్రీ వస్తే మీరు వారికి సహాయం చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాంపుల్లారెడ్డి గారితో నేను ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మేము కలిసి కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వీ నెవర్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. అంటే ఏదో నేను ఎందుకు చేయాలా, వాళ్ళని చేస్తే వాళ్ళు ఏదో ఎదిగిపోతారు, ఏదో చేస్తారనే ఆలోచన నాకు లేదు. జెన్యున్ గా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు, జెన్యున్ గా దే పార్టిసిపేటెడ్. ఎక్కడైతే వాళ్ళు హెల్ప్ చేసినారు, సో దానికి తగినట్టుగానే రేపు పొద్దున నాకు వాళ్ళకి ఏదైనా చేయడానికి అవకాశం వస్తే డెఫినెట్ గా వాళ్ళు పుట్టిన వర్డ్. ఓకే. అండ్ మీ ఫాలోవర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మినిస్టర్ ఆలగడ్డ నుంచే కాదు, చాలా మంది నాకు ఫోన్లు చేసి మీకెందుకు రాలేదు, మీకు ఎక్స్పెక్ట్ చేస్తాం మేము, మీకు వస్తుందని చెప్పి గట్టిగా నమ్మినామమ్మా అని ఆలగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు, ఎక్కడో రాజమండ్రిలో కూర్చున్న వాళ్ళు కావచ్చు, చాలా మంది నాకు ఫోన్లు చేయడం జరిగింది వాస్తవంగా. కానీ అదంతా నా మీద ఉన్న అభిమానం మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ 5 years నేను నా స్ట్రగుల్ చూశారు, నేను పార్టీకి ఎంత కమిటెడ్ గా ఉన్నానో చూశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నేను ఆమెను నిరాదీక్ష చేయడం చూసినారు. లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎక్కడ కూడా తగ్గకుండా నాకు ఏ టాస్క్ ఇచ్చినా కూడా పార్టీ నేను చేయడం జరిగింది. ఎవరి మీదకి నేను మాట్లాడాలన్నా కూడా సబ్జెక్ట్ మాట్లాడేదాన్ని, వ్యక్తిగతంగా విమర్శలు లేకుండా ఒక హుందాతనంగా 5 years పోరాటం చేసి నేను బయటకు వచ్చినాను. ఆ అభిమానంతో అది గుర్తించిన వాళ్ళు నాకు మినిస్టర్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసేదే తప్ప నాకైతే మనసులో, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆబ్లిగేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ అన్న గారు కావచ్చు, ఇప్పుడు కూటమి ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి 2 పార్టీలు కూడా న్యాయం చేయాలి. ఎవరైతే నమ్ముకొని వచ్చినారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇప్పుడు చాలా మంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆబ్లిగేషన్స్ చాలా మందిని సాటిస్ఫై చేసే దాంట్లో ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము కూడా కొంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో నేను కూడా ఈ టైంలో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఓకే. కానీ డెవలప్మెంట్ వైజ్ గా వస్తే ఇప్పుడు రాయలసీమలో ఉన్నంత అంటే ఫాలోవర్స్ ఎలా ఉంటారు అంటే కత్తి పట్టుకోవడానికైనా రెడీ, అలాగే చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉంటారు ఒకరిని నమ్మున్నప్పుడు. మేబీ ఆ దూకుడుతనం అదంతా ఇటు సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ పెరిగితే వాళ్ళు కూడా మిగతా స్టేట్స్ లో ఉన్నట్టు కొంచెం సఫిస్టికేటెడ్ గా మన వర్క్ మనం చూసుకుంటూ ఫుల్లీ పాలిటిక్స్ లో డెడికేట్ అయిపోయి కొంచెం మొరటగా కాకుండా ఆలోచించి ముందుకెళ్తారు అన్నది ఏమన్నా మీకు అనిపిస్తుందా డెవలప్మెంట్ వైజ్ గా వస్తే? See, ఒకటండి, రాయలసీమలో కత్తిపట్టి అవన్నీ కూడా గతం సినిమాలు అవన్నీ. ఇప్పుడు రాయలసీమలో ఇండస్ట్రీస్ వచ్చినా రాకపోయినా ఎవరు ఆ ఇదిలో లేరు. 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 కత్తి పట్టే ఒక మాట, కత్తి పట్ట అవన్నీ లేవు ఇప్పుడు. ఎందుకంటే ఇండస్ట్రీస్ కాదు కదా, ప్రజల్లో మార్పు రావడానికి కారణం చదువు. ప్రభుత్వాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చే దిశలో ఉన్నారు. ఆ నీళ్ల వల్ల రావడం వల్ల ఫ్యాక్షన్ తగ్గిపోయి అందరూ వ్యవసాయం చేసుకున్న దిశలోకి పోతున్నారు. నా ప్రాంతంలోనే రుద్రవరం ఈ ప్రాంతం అంతా కూడా ఫుల్ ఫ్యాక్షన్ గతంలో చాలా అంటే చాలా, మీరు ఇందాక చెప్పిన కన్నా డబల్ ఫ్యాక్షన్ జరిగేవి. చూసుకుంటే చంపుకున్న వాళ్ళు, ప్రత్యర్థులు ఎదురైతే బాంబులు వేసుకునే స్థాయిలో కొన్ని మండలాలు ఉండేవి. ఎప్పుడైతే తెలుగు గంగా ఛానల్ మా వైపు నుంచి వెళ్ళిందో, ఎన్టీ రామారావు గారు తెలుగు గంగా ఛానల్ పెట్టించినారో, ఆ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా పంటలు పండినాయి. సో ఫ్యాక్షన్ అంతా తగ్గించి ప్రాంతంలో అంతా కూడా రైతులుగా మారి పిల్లలను చదివించే విషయంలో వెళ్ళడం తోటి పిల్లలందరూ బాగా బ్రహ్మాండంగా చదువుకోవడమే కాకుండా మంచి మంచి పొజిషన్స్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా కేవలం ఆ చదువుతోనే మార్పులు వచ్చినాయి. అండ్ అఫ్ కోర్స్ మీడియా. ఇప్పుడు మీడియా ఎక్కడన్నా ప్రతి ఒక్కరు రిపోర్టర్సే. ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఫోన్ పట్టుకుంటారు, తీస్తారు, టీవీలలో వేస్తారు. ఆ టీవీలలో వేసే ఏం జరుగుతుందంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు బంధువులు కూడా ఓయమ్మ వీళ్ళు ఇంత పెద్ద ఇదా అని చెప్పి అనుకోవడంతో ఆ ఫీలింగ్ తగ్గిపోవాలని చెప్పి చాలా మంది ఫ్యాక్షన్ కి దూరం అయిపోతున్నారు. ఆ క్రయంలోనే కూడా ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేసుకుని పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని అమెరికా చూపించి అవి చూపించి ఇవి చూపించేతో అన్ని మార్పులు వస్తున్నాయి. సో రాయలసీమకి పరిశ్రమలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కియా మోటార్స్ తీసుకొచ్చినారు, సోలార్ తీసుకొచ్చినారు, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినారు కర్నూలుకి, ఈ సీడ్ హబ్ పెడుతున్నారు. నంద్యాల ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగింది, అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ జరిగింది. ఇవన్నీ కూడా మార్పు వస్తుంది అనమాట. సో గతంలో ఉన్న ఫ్యాక్షన్ ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఆ పాత ఆలోచనలు కావచ్చు, ఎక్కడ కూడా ఇప్పుడు కనిపించవు మనకి. ఇప్పుడు మా ప్రాంతంకి ఏం కావాలా, మా ఊరికి ఏం కావాలా, నా ఇంటికి ఏం కావాలా, నా కొడుకుకి ఏం కావాలా, నాకేం వస్తుంది అనేది మాత్రమే చూస్తున్నారు ఇప్పుడు. అది ఇచ్చిన వాళ్ళకే నమ్మి ఓట్లు వేస్తున్నారు. అసలు రూట్ కాజ్ అనేది ఏదైతే ఉందో, నీళ్లు, ఉద్యోగం, అది ఎప్పుడైతే మొదలైందో మిగతా అన్నిట్లో మార్పు వచ్చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.